నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ లేని ప్రపంచానికి ఆహ్వానం పలుకుదాం. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడదాం అంటూ సాక్షి టీవీ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తుంది. దీనికి సంబంధించి శ్రీకాకుళంలోని కాకినాడ శ్రీ ఆదిత్య విద్యార్థులు మాట్లాడడానికి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, యువత ప్రధానంగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి మీరు మీ తోటి విద్యార్థులకు కానీ డ్రగ్స్ బారిన పడుతున్న యువతకు సంబంధించి మీరేం సందేశం ఇస్తారు? ముఖ్యంగా విద్యార్థులంతా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా అధికంగా ప్రభావితం అవుతున్నారు. ఏదైతే ఎంటర్టైన్మెంట్గా కేవలం వాటిగానే తీసుకోవాల్సింది వాళ్ళ జీవితంలో అలవర్చుకోవడం వల్ల వేరే విదేశీ వాళ్ళ అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతి చిన్న వయసులో డ్రగ్స్ వినియోగించడం వల్ల అది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఒక మనిషిని క్షీణింపజేస్తుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాధ్యత మనల్ని మనం కాపాడుకోవడం. ఎలా అంటే, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ ఒక్క వ్యక్తికే కాదు, తన పూర్తి కుటుంబం అంటే వాళ్ళ తర్వాతి జనరేషన్ అలాగే మొత్తం కుటుంబం ఇంపాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం మాత్రమే డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడం అనేది కాదు, మనతో పాటు మన తోటి విద్యార్థులు కానీ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా వినియోగిస్తే మనకి వీలున్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం సమాచారం ఇవ్వడానికి కూడా యువత వాళ్ళ బాధ్యతగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రతి వేడుకలు అనేవి మనలో ఉన్న పాజిటివిటీని బయటికి తీసుకోవడానికి ఉపయోగపడాలి, కానీ నెగిటివిటీని కాదు. సో అందరూ దాని నుంచి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ లేదా వేడుకలు అనేవి మన అందరం ఆనందం పంచుకోవడానికి చేసుకుంటూ వీటి నుంచి దూరంగా ఉండాలని నా అభిప్రాయం. చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? They should not use like that drugs or alcohol. Replacing that, we should use common drinks like that. We all use alcohol and drugs in parties, like that may be a New Year parties or birthday parties or maybe in marriage events. For that, we should have awareness that we will have health issues, health problems. So we should not consume drugs and alcohol in events. Thank you. మీరు చెప్పండి, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రధానంగా ఈ డ్రగ్స్ తీసుకోవడం లేదైతే ఏదైనా మత్తు పదార్థాలు స్వీకరించడం అనేది కొంచెం ఆనవాయితీ అవుతుంది, ఫ్యాషన్ అవుతుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే మామూలుగా బయట దేశాలకి మన ఇండియా అంటే చీరలు, ఈ సాంప్రదాయం అంటే చాలా నచ్చుతారు. అలాగే మనకున్న సాంప్రదాయం మనం అలవర్చుకోకుండా బయట సాంప్రదాయాలకి ఈ మధ్య యువత అనేది చాలా ఇదవుతున్నారనమాట. అంటే పాతకాలం కన్నా ఈ కాలం ప్రజలు అంటే 15, 16 ఇంకా 12, 13 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేరెంట్స్ది తప్పు అని అనము, కానీ వాళ్ళు కూడా కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడుతూ ఉండాలి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తామని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న పాన్ షాప్కి చాక్లెట్స్ కానీ వెళ్తామని చెప్పి ఏవేవో సిగరెట్స్ కానీ ఇవ పనులన్నీ చేస్తున్నారు. అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పక్కనున్న పబ్లిక్ సొసైటీ కూడా పిల్లల మీద కొంచెం దృష్టి ఎక్కువ పెట్టాలి. ఇంకా ఈ పబ్స్ కానీ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్లోకి చిన్నపిల్లల్ని అలౌ చేయకూడదనే కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను. చెప్పండి, ఈ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి ఏదైనా ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా క్యాంపెయిన్ చేయాలా, లేకపోతే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లకు పెట్టాలా? ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? Sir, I think that this topic is very viral nowadays, and everyone is getting addicted to it. In my opinion, I think that the government should take action also. Like youth are getting addicted to it like day by day, like with the help of their friends also. And I think government should stop it. They should make awareness about it that yes, you should you should not take for some extent, because it is getting very casual for everyone to take it. Like for teenagers, mostly teenagers are getting addicted. So I think that government should start a campaign to stop that drug addiction, and students should also take like precautions also. So they should know like when we should stop to take and when we should consume. And in my opinion, I want them not to take drugs at all, because they take it for the fun, but continuously they consume it and they become addicted to it. So in my opinion, so we should not take drugs at all.
మీరు చెప్పండి, ఏదైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏమిటంటే వాళ్ళకి డ్రగ్స్ తీసుకునే ముందు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ లైఫ్ మీద. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళేమో వేరే వేరే విలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళకి చాలా చెడు అలవాట్లు ఉండొచ్చు. దాని ద్వారా ఇప్పుడు మంచిగా ఉన్న ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు స్పాయిల్ చేసి డ్రగ్స్ తీసుకోండి ఇది బాగుంటుంది అని చెప్పి చాలా వాళ్ళ వైపు లాక్కుంటారు. అలా జరగడం వల్ల వాళ్ళు అనాలోచితంగా డ్రగ్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి అందుకే దూరం అయ్యి వాళ్ళకి చెడు అలవాట్లు నేర్చుకొని డ్రగ్స్ కాకుండా ఇంకా అబ్యూస్ అవన్నీ మత్తు ద్వారా అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ మొత్తం పోతుంది. అలా చేయకుండా ఉండాలంటే చాలా ఆలోచించుకొని ఏదైనా పని చేసే ముందు, ఏదైనా డ్రగ్స్ తీసుకునే ముందు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్రెండ్స్ని, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ని ఆలోచించుకొని ఆ పని చేయాలి. కళాశాల ప్రిన్సిపల్ కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే ఎవరి పాత్ర ప్రధానంగా ఉండాలి? సో ప్రజెంట్ ఇప్పుడు యూత్ తెలుసో తెలియకో కొన్ని పార్టీల్లోకి వెళ్ళడం ద్వారా, లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్స్ ద్వారా ఈ మాదక ద్రవ్యాలకి ఎక్కువగా బారిన పడడం అనేది జరుగుతుంది. అయితే దీనికి అన్ని వైపుల నుంచి సరైన అవగాహన ఉండాలి. అంటే మన గవర్నమెంట్ చాలా క్యాంపెయినింగ్స్ అనేవి చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్నో అవేర్నెస్ క్యాంపెయిన్లు అనేవి మా కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఈ విషయం అనేది ఎక్స్టెన్సివ్గా పిల్లల్లోకి వెళ్ళాలని అంటే తల్లిదండ్రులకి ఒక సరైన అవగాహన ఉండాలి. అలాగే యువత కూడాను దీని మీద సరైన అవగాహన పెంపొందించుకొని ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నట్టయితే సో ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించగలమని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా ఈ మాదక ద్రవ్యాల్లో అలవాటు పడిన వారు మనకు తెలిసినా కానీ వెంటనే వాళ్ళని పనిష్ చేయకుండా వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లో పెట్టి సో వాళ్ళకి సరైన అవగాహన క్రియేట్ చేసినట్టయితే ఇప్పుడు ఉన్న తరంతో పాటు రాబోయే తరాల్లో కూడాను ఒక మంచి అవగాహన మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. దానివల్ల పూర్తిగా ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించే వారు అవుతామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇది కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే విద్యార్థులు కానీ యువత కానీ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటే ప్రభుత్వాలతో పాటు కళాశాల టీచర్లు, పేరెంట్స్ కూడా కీలక బాధ్యత వహించాలని, ప్రధానంగా సామాజిక కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి ఈ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఇక్కడ చెప్తున్న పరిస్థితి అనుకుంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.